ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మెగా డిఎస్సీలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి ఈరోజు వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఇటు యువజన విభాగం ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలంటూ తిరుపతిలో భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిరసన ర్యాలీ చేపడుతున్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజాతో పాటు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం యువజన విభాగం ఆధ్వర్యంలో నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనకి మాజీ మంత్రి ఆర్కే రోజా మనకు అందుబాటులో ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు డిఎస్సీ అక్రమాలపైన ఈరోజు హైకోర్టు కూడా చివాట్లు పెట్టే పరిస్థితికి వచ్చింది. ఏ విధంగా చూడాలంటారు ఈరోజు అక్రమాలకు సంబంధించి? ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు వారి అవినీతి కోసం ఈరోజు ఎంతో మంది జీవితాలని నాశనం చేశారు ఈ డిఎస్సి ఎగ్జామ్ ద్వారా అని కూడా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే అధికారంలోకి వచ్చాక 20 లక్షలకి పైగా ఉద్యోగాలు ఇస్తానన్న పెద్ద మనిషి కనీసం 16,000 పోస్టులకి సక్రమంగా ఎగ్జామ్ కానీ నిర్వహించలేక పేపర్ లీకేజ్ ఎలా జరిగింది, ఆ తర్వాత జీవోలు మార్చి ఏ విధంగా స్పోర్ట్స్ కోటాని అబద్ధం చెప్పి వాళ్ళ అనుయాయులకి అవినీతి కోసం డిఎస్సి పోస్టులని రిక్రూట్ చేశారో మనం కళ్ళారా చూసాం. అండ్ ఈరోజు సిగ్గు లేకుండా సిబిఐ విచారణ చేయమంటే పట్టించుకోకుండా తిరుగుతున్నారు. ఈరోజు డిఎస్సిలో ఉద్యోగం రావాల్సిన వాళ్ళు రాక రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తుంటే కనీసం వాళ్ళని పిలిచి ఏం జరిగింది అని కూడా తెలుసుకోవాలన్న ఉద్దేశం లేకపోవడం అనేది చంద్రబాబు నాయుడు, లోకేష్ అహంకారానికి నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 1,35,000 శాశ్వత ఉద్యోగాల్ని 100 రోజుల్లో ఎటువంటి అవినీతి లేకుండా ఎంత పగడ్బందీగా మరి ఎగ్జామ్స్ నిర్వహించి మరి ఏ విధంగా ఉద్యోగాలు ఇచ్చారో మనం చూసాం. ఒక్కరు కూడా వేలెత్తి చూపించే పరిస్థితి లేకుండా మెరిట్ మీద ఇవ్వడం జరిగింది. కానీ నువ్వు 16,000 ఉద్యోగాల్ని కూడా సక్రమంగా ఇవ్వకుండా నారా లోకేష్ అంటే నారా లీకేష్ అన్న విధంగా ముందుకు వెళ్ళావు. ఈరోజు రోజుకొక కేసు బయటపడుతోంది. నిన్న కూడా ఒకరు స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకి రావాల్సినది ఏ విధంగా దొంగతనంగా వేరే వాళ్ళకి ఇచ్చారో కోర్టులో కేసు వేయడం జరిగింది. ఈరోజు నారా లోకేష్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి 2 నెలలు అవుతుంది. ఈ డిఎస్సిలో ఎలా మోసాలు జరిగాయో పూసగుచ్చినట్టు చెబుతూ ప్రశ్నలు అడిగారు. కానీ ఇంతవరకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లోకేష్కి లేదు. అంటే వాళ్ళు ఏ విధంగా ఈ డిఎస్సిని తమకు అనుకూలంగా అవినీతి స్కామ్గా మార్చుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈరోజు మీరు చూశారు, ఢిల్లీలో జంజీల ఉద్యమంతో నీట్ ఎగ్జామ్లో పేపర్ లీకేజ్ అయినందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మాన్ ప్రధాన్ రాజీనామా చేశారు. మరి ఈరోజు డిఎస్సి పేపర్ లీక్ అయినందుకు లోకేష్ కూడా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి కదా, మరి ఎందుకు చేయలేదు? వెంటనే చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. అండ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిఎస్సి పేపర్ లీక్ మీద సిబిఐ విచారణ జరగాలి. అలాగే ఈ రిక్రూట్మెంట్ డిఎస్సిలో ఏదైతే జరిగిందో అవి నీట్ పేపర్ లీక్ కన్నా చాలా ఘోరంగా జరిగింది కాబట్టి దాని మీద కూడా సిబిఐ విచారణ జరగాలి. అండ్ లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు విద్యార్థులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఏ విధంగా ఉద్యమాన్ని చేపట్టారో మనం అందరం కూడా చూస్తున్నాం. ఈ రోజుకైనా చంద్రబాబు నాయుడు, లోకేష్ కళ్ళు తెరిచి మీరు చేసిన తప్పుల్ని సరిదిద్ది మీరు రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జరిగినటువంటి డిఎస్సీ అక్రమాలపైన తక్షణమే విచారణ జరిపించాలి, జరిగేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తమ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామంటున్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ప్రధానంగా ఈరోజు దేశవ్యాప్తంగా జంజీల ఉద్యమానికి కేంద్ర మంత్రి రాజీనామా చేశారు. ఈరోజు డిఎస్సీ అక్రమాలకు సంబంధించి మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.